అందరికీ నమస్కారం అండి. క్రిస్టియానిటీ అనేది ప్రశ్నించితే ఇలా వాడని మతం అది. సో, దయచేసి ఆలోచించండి. క్రిస్టియానిటీ ప్రశ్నించితే ఇలా వాడదది. ఓన్లీ చెప్పుకుంటా పోతుంటారు. చూడండి ఎంత దారుణానికైనా దిగజారుతారు. బైబిల్‌లో ఏది పడితే అది రాశారు. దాన్ని నమ్ముతుంటారు. చూడండి నమ్మి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. ఎవరిని మనం కించపరచరాదు, వ్యతిరేకించరాదని మన భారతదేశ రాజ్యాంగం మనకు హక్కులిచ్చింది కాబట్టి, భావ స్వేచ్ఛ ప్రకటన గూడా మనకుంటుంది. దాన్ని బట్టి ఎదుటి మనిషి, మన సాటి సహోదరులు, భారతీయులు అది హిందూ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భారతదేశం అందరికి సమాన హక్కులిచ్చింది. అందరిని సమానంగా గూడా చూస్తారు. కానండి బైబిల్‌లో చాలామంది బ్లైండ్‌గా నమ్ముతున్నారు. గుడ్డిగా నమ్ముతున్నారు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. మా కష్టాలు తీరుస్తాడు అని నమ్ముతున్నారు. దేవుడు మా కోసం తిరిగి వస్తాడు అని నమ్ముతున్నాడు. చూడండి ఇలాంటివన్నీ బ్లైండ్‌గా నమ్మి, అప్పుడు మీరు చర్చ్‌లో ఎంబడబడి మీ రోగాలు పోతాయని పాస్టర్‌లు ఏం చెప్తుంటారంటే, ఫ్రీగా మీకు దేవుడిచ్చే గిఫ్ట్‌ని మీరెందుకు వదిలించుకుంటారు? దేవుని దగ్గరకు రండి, చర్చ్ దగ్గరకు రండి. మీకు ఫ్రీగానే ఇస్తాడు దేవుడు అన్నీ అని ఒక ఆశ పుట్టిస్తాడు. ఆశ పుట్టించి ఆ తర్వాత చందల పేరుతో, దశమాన్స్ పేరుతో మీ ద్వారా డబ్బులు వసూలు చేసుకొని, వాళ్ళకేమైనా అనారోగ్యం పాలొస్తే పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మంచిగా ట్రీట్‌మెంట్ చేసుకుంటారు. మీకు మాత్రం మీ తల మీద బైబిల్ పెట్టో, మళ్ళీ చేతిలోంచో ప్రార్థన చేసి, దేవుడు నీకు స్వస్థపరుస్తాడు సోదరా! ఇక నువ్వు వెళ్ళు అని చెప్తుంటారు. దయచేసి ఎవ్వరు గూడా ఈ వీడియోని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొనొద్దండి. ఎవరిని వ్యతిరేకించినట్లు కాదండి. నిజం తెలుసుకున్నోళ్ళే వాస్తవం తెలుసుకున్నోళ్ళే. బైబిల్‌లో అలాంటి వచనాలు గూడా ఉంటాయి. నేను మీకు చదివి వినిపిస్తానండి. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. దావీదు జీవితంలో జరిగిన చరిత్ర, కీర్తనల గ్రంథము ఎంత 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనము. 6వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి. నేను మూలుగుచో అలిసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచో నా పరుపు తెల్లజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది. చూడండి ఇక్కడేమంటుందంటే, నేను మూలుగుచో అలిసి ఉన్నాను. అంటే అతని లోపట అలసిపన వచ్చిందంట. అలిసి ఉన్నాడంట. మూలుగుతున్నాడంట. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడంట. ఎందుకని? ఏదైనా కారణం ఉంటది గదా! ఏం కారణం ఉంటదంటే, తన సొంతగా ఒక్కడు స్నేహితుడు ఉంటాడు. ఆయన సైనికుడు. ఊరియా అని ఉంటాడు. ఈ ఊరియా భార్యని దావీదు అక్రమంగా వాడుకొని, ఆమె ద్వారా కడుపొచ్చేటట్లు చేసి, ఆమె ద్వారా కుమారుణ్ణి కనిపిస్తాడు. ఎవరు? దావీదు. దావీదు ఎంత నమ్మక ద్రోహం చేశాడంటే, చాలా నమ్మక ద్రోహం చేశాడు. అలాంటి నమ్మక ద్రోహం ఎవ్వరు గూడా చేయరాదు. చూడండి దావీదు నమ్మక ద్రోహం చేశాడు. గర్భం వచ్చేటట్లు చేశాడు. తన భార్యని వంచుకున్నాడు. ఆ తర్వాత భార్య భర్తని తన సొంత స్నేహితుడిగా భావించే ఊరియని కత్తితో చంపించాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడంటే, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కరుణించని ములుగుట అంటున్నాడు. ఇక్కడ విచిత్రమైన అబద్ధం ఏమిటంటే, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నదంట. అంటే ఆయన పండుకున్న పరుపు అతను ఒక కంటి బొట్టు వాడి కొట్టుకొని పోతుందంట. ఇది వాస్తవంగా జరుగుతుంటదే. ఏడుసిటి ఏడుపులతోటి కొట్టుకుపోతుందంట. వర్షంకి కూడా కొట్టుకొని పోని ఆ పరుపు తన కన్నీళ్ల చేత కొట్టుకుపోతుందని అంటుంటాడు. ఇది పచ్చి అబద్ధం అండి. కన్నీళ్ల చేత ఎవరు కూడా రుజువు చేయించలేరు, ఒప్పుకోలేరు. కంటి చేత కన్నీళ్లతో పడ్డ పరుపుతో ఎలా కొట్టుకుపోతుందండి? అది కాదు కదండి. వాస్తవాన్ని గ్రహించలే. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా హిందూ సోదరులు క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరిని వ్యతిరేకించడం కాదండి. ఇంకొకటి, సంసోను జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతుంది. ఆయన ఒకరోజు పిల్లలు చూడనీకి పోతాడు. రెండవ రోజు సింహాన్ని చంపుతాడు.
మూడవ రోజు సింహము బొక్కలో తేనె పెట్టింది అంటాడు. అంటే కళ్ళెబ్బురం ఉంటుంది కదా, దాంట్లో తేనె పెట్టింది అంటాడు. ఇది అసత్యం కదండి. కొన్ని నెలలే, కొంతకాలంలోనే అక్కడ తేనె పెట్టిందంట. బాగా ఆలోచించండి. ఇది పరిశుద్ధాత్మ లేఖ నెలన, ఒక మురికి అయిన సొత్తులో, ఒక ఓసన పట్టే స్థలంలో తేనె ఎప్పుడు పెట్టదండి. ఇది గ్రహించుకోనండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. ఎవరైనా మీకు మత మార్పిడి చేస్తుంటే మీరు గ్రహించండి. వాళ్ళు మాత్రము చందలు వసూలు చేసుకొని మంచి మంచి హెయిర్ కానీ మంచి మంచి బంగ్లాలో హీ వాజ్ లీవింగ్ లగ్జరీ లైఫ్. బట్ మీరైతే మాత్రము సాధారణ లైఫ్ జీవించుకుంటూ, కష్టాలు పడుతూ, ఎప్పుడు ఏడుచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మీ కష్ట జీవితాలు మీరు అనుభవిస్తుంటారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న శిష్యులే అనాథ శవాలుగా మిగిలారు. ఒకరిని రంపములతో కోశారు, ఒకరిని రాళ్లతో కొట్టి చంపించారు, ఒకరిని నూనెలో ఉడికించారు. ఎవ్వరు కూడా న్యాయంగా బతికిలేరు. అందరూ అన్యాయంగా చనిపోయారు. చివరికి యేసుక్రీస్తు కూడా అన్యాయంగా చనిపోయాడు. సో ఇలాంటి ట్రాన్స్లో మీరు ఉండరాదని కోరుతూ ఈ ఒక్క వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.